పశ్చిమ గోదావరి జిల్లా సమాచార లేఖలో ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు, సముద్రపు నాచు సాగులో మహిళలకు శిక్షణ, గుర్రపు డెక్కతో వర్మి కంపోస్టు తయారు, రాష్ట్ర స్థాయి యోగాసన పోటీలు, కేంద్ర ప్రభుత్వ పథకాలపై అవగాహన సదస్సు తదితర వార్తా సమాహారంతో కూడిన పశ్చిమ గోదావరి జిల్లా సమాచార లేఖను ఇప్పుడు విందాం. వ్యాఖ్యానం ఇలపగుర్తి సుబ్బారావు, పశ్చిమ గోదావరి జిల్లా ఆకాశవాణి ప్రతినిధి. జీఎస్టీ పన్నుల సంస్కరణల వల్ల దసరా, దీపావళి నుంచి సామాన్య మధ్యతరగతి ప్రజలకు ఎంతో ప్రయోజనం చేకూరుతుందని కేంద్ర ఉక్కు, భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి బొవ్వుతుల శ్రీనివాసవరం చెప్పారు. భీమవరంలో మంత్రి పాత్రికేయులతో మాట్లాడుతూ ఇప్పటివరకు ఉన్న 4 స్లాబులను 2 స్లాబులకు కుదించినట్టు చెప్పారు. 24%, 19% ఉన్న స్లాబులను రద్దు చేసి 18%, 5% స్లాబులకు పరిమితం చేశామన్నారు. దీనివల్ల విద్య, వైద్య, ఆరోగ్య, బీమా, వ్యవసాయ, విద్యుత్ ఉపకరణాలపై పన్నులు గణనీయంగా తగ్గుతాయన్నారు. కొన్ని రంగాల్లో ఉత్పత్తులకు పన్నులు పూర్తిగా తొలగించినట్టు చెప్పారు. తాడేపల్లిగూడెంలోని రైల్వే గూడ్ షెడ్ రోడ్డును 7 కోట్ల రూపాయలతో అభివృద్ధి చేసేందుకు నిధులు మంజూరు చేశామన్నారు. అత్తిరి రైల్వే స్టేషన్లో ఎక్స్ప్రెస్ రైళ్లకు హాల్ట్లు ఏర్పాటు చేసేందుకు కృషి చేస్తున్నామన్నారు. విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దడంలో ఉపాధ్యాయులది కీలక పాత్రని కేంద్ర మంత్రి బొవ్వుతుల శ్రీనివాసవరం చెప్పారు. భీమవరంలో జరిగిన ఉపాధ్యాయ దినోత్సవంలో ఉత్తమ ఉపాధ్యాయులకు అవార్డులు అందజేసి పట్టు వస్త్రాలతో సత్కరించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ విద్యార్థులకు ఉపాధ్యాయుల ఆదర్శంగా నిలిచి వారి లక్ష్యాలను నిర్దేశించడంలో ఉపాధ్యాయుల ప్రవర్తన ప్రభావం చూపుతుందన్నారు. సమాజం యొక్క భవిష్యత్తును నిర్ణయించేది తరగతి గదులేనని, అటువంటి తరగతి గదులకు గుండెకాయ లాంటి వారు ఉపాధ్యాయులన్నారు. దేశ నిర్మాణంలో ఉపాధ్యాయులది కీలక పాత్రని రాష్ట్ర శాసనసభ ఉపసభాపతి కనుమూరు రఘురామకృష్ణరాజు అన్నారు. భీమవరంలో విద్యాశాఖ ఆధ్వర్యంలో జరిగిన ఉపాధ్యాయ దినోత్సవంలో రఘురామకృష్ణరాజు మాట్లాడుతూ విద్యాధికుడు అయిన రాధాకృష్ణన్ ఉపాధ్యాయ వృత్తికి వని తెచ్చారన్నారు. ఉపాధ్యాయులు పాత్ర తరగతి గదికే పరిమితం కాకుండా విజ్ఞానవంతులుగా విద్యార్థులను తీర్చిదిద్దాలన్నారు. సమాజంలో ఉన్న సమస్యలను వెలికితీసి వాటి పరిష్కారాలు చూపేవే లఘు చిత్రాలని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి డాక్టర్ నిమ్మల రామానాయుడు చెప్పారు. పాలకొల్లో అంతర్జాతీయ లఘు చిత్రాల ప్రదర్శన కార్యక్రమాన్ని మంత్రి సెప్టెంబర్ 6వ తేదీన ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ పాలకొల్లు కళలకు, కళాకారులకు పుట్టినిల్లన్నారు. గ్రామాలను అభివృద్ధి చేయడమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తోందని రాష్ట్ర పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ పులపర్తి రామాంజనేయులు చెప్పారు. భీమవరం మండలం కొత్త పూసలమర్రు నుంచి తోకతిప్ప వరకు 70 లక్షల రూపాయలతో నిర్మించనున్న రహదారి పనులకు రామాంజనేయులు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి గ్రామంలో 5 నుంచి 10 లక్షల రూపాయలతో సీసీ రోడ్ల నిర్మాణం చేపడతామన్నారు. తాడేపల్లిగూడెంలోని ఏపీ ఎన్ఐటి సంస్థ దేశంలోనే 31వదని, సంస్థ తన ప్రస్థానాన్ని ప్రారంభించి 10 ఏళ్లు పూర్తి చేసుకుందని ఎన్ఐటి ఇన్ఛార్జి డైరెక్టర్ ఎన్వి రమణారావు చెప్పారు. ఎన్ఐటిలో జరిగిన అవగాహన సదస్సులో రమణారావు మాట్లాడుతూ కృత్రిమ మేధ, మిషన్ లెర్నింగ్, రోబోటిక్స్, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్, బ్లాక్ చైన్ వంటి అత్యాధునిక సాంకేతికతలపై పట్టు సాధించే విధంగా విద్యార్థులను తీర్చిదిద్దుతామన్నారు. కర్నూలు ఉల్లిపాయలను జిల్లాలోని గురుకులాలు, వసతి గృహాల్లో వినియోగించే విధంగా చర్యలు తీసుకుంటున్నట్టు జిల్లా కలెక్టర్ చదలవాడి నాగరాణి చెప్పారు. తాడేపల్లిగూడెం ఉల్లి మార్కెట్ను కలెక్టర్ పరిశీలించారు. అనంతరం ఛాంబర్ ఆఫ్ కామర్స్ భవనంలో హోల్సేల్ వర్తకులు, విద్యాశాఖ, సాంఘిక వసతి గృహాల అధికారులతో సమావేశం నిర్వహించారు. సముద్రపు నాచు సాగు చేయడం ద్వారా ఎస్జీహెచ్ఏలకు మంచి ఆదాయం ఆర్జించడానికి ఉపయోగపడుతుందని జిల్లా కలెక్టర్ నాగరాణి అన్నారు. నరసాపురం మండలం పెదమైనవానిలంక డిజిటల్ ట్రైనింగ్ భవనంలో జిల్లా మత్స్యశాఖ ఆధ్వర్యంలో సెంట్రల్ మెరైనింగ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ సహకారంతో మహిళలకు సముద్రపు సాగులో శిక్షణ తరగతులను నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ చిన్నమైనవానిలంక, పేరుపాలెం బీచ్ల వద్ద సముద్రంలో నాచు సాగుపై పైలట్ ప్రాజెక్టుగా చేపడతామన్నారు. పంట మురుగు కాలువల్లో నీటి ప్రవాహానికి ఆటంకంగా ఉన్న గుర్రపు డెక్కతో వర్మి కంపోస్ట్ తయారు చేసేందుకు స్వయం సహాయక సంఘాల మహిళలకు శిక్షణ ఇవ్వాలని జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ అధికారులను జిల్లా కలెక్టర్ నాగరాణి ఆదేశించారు. ఇప్పటికే జిల్లాలో 3 కేంద్రాల్లో వర్మి కంపోస్ట్ తయారవుతోందని, మరికొన్ని కేంద్రాలు ప్రారంభించేందుకు సిద్ధం చేస్తున్నట్టు చెప్పారు. జిల్లాలో ఎరువుల కొరత లేదని, రైతులకు అవసరమైన మేరకు ఎరువులు నిల్వలు ఉన్నాయని జిల్లా సంయుక్త కలెక్టర్ టి రాహుల్ కుమార్ రెడ్డి చెప్పారు. వీరవాసనంలోని సహకార సంఘం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఎరువుల గోడౌన్ను జేసీ తనిఖీ చేశారు. తాడేపల్లిగూడెంలో 4 రోజుల పాటు రాష్ట్ర స్థాయి యోగాసన పోటీలు నిర్వహించారు. 26 జిల్లాల నుంచి సుమారు 500 మంది యోగా సాధకులు పోటీల్లో పాల్గొన్నారు. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఉపాధి పథకాలపై అవగాహన కల్పించేందుకు కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడా మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్టు మేరా యువ భారత్ జిల్లాధికారి శంకర్ రాము చెప్పారు. స్టార్టప్ కంపెనీల ద్వారా యువత అభివృద్ధి చెందాలని ఆయన కోరారు. ఇప్పటివరకు మీరు పశ్చిమ గోదావరి జిల్లా సమాచార లేఖను విన్నారు. వ్యాఖ్యానం ఇలపగుర్తి సుబ్బారావు, పశ్చిమ గోదావరి జిల్లా ఆకాశవాణి ప్రతినిధి. నమస్కారం.